హాయ్ హలో బ్రదర్స్, మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మన సబ్స్క్రైబర్స్ అంతా చూడగానే ఒక లైక్ వేసుకోండి బ్రదర్స్. కొత్తగా చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ మీ తొలివల్పు ఛానల్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం బ్రదర్స్. కుదిరితే ప్రతి ఒక్కరూ మీ విలువైన సమయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి బ్రదర్స్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అన్వేష్ 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 ఈ యదవనా కొడుకు గురించి ఈరోజు మాట్లాడదాం. వీడు మన సంస్కృతి గురించి, మన హిందువుల గురించి పక్కా యదవ మాటలు మాట్లాడిన దరిద్రపు నా కొడుకు వీడు. ఈ అన్వేష్ అనేగాడు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారని, లక్షల మంది యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారని, వీడికి నోటికి వచ్చినట్టు యదవ నా కొడుకు మాట్లాడిన మాటలు చాలా మందిని బాధ పెట్టాయి. దానికే ఇప్పుడు వాడి ఇన్స్టాగ్రామ్ బ్లాక్ అయిపోయింది. అందుకే ఈ వీడియో బ్రదర్స్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ బ్లాక్ అయింది, కానీ ఆ లమ్మిడి కొడుకు నాకు ఇన్స్టాగ్రామ్తో ఏం పీకే పని లేదు, నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కుక్కపియ్య తిన్నట్టే అని ఎప్పుడో చెప్పాడు వాడు. అసలు వాడికి ఫ్యాన్స్ అనేవాళ్ళు ఉంటే వాళ్ళు కుక్కపియ్య తిన్నట్టే అని చెప్పిన దరిద్రపు నా కొడుకు వాడు. అలాంటి వాడిని మీరు ఫాలో అవ్వటం చాలా సిగ్గుచేటు మన ఇండియాకి. అరే యదవనా కొడక, నిన్ను ఫాలో చేసి నీకు తిండి పెట్టిన ప్రేక్షకుల గురించే నువ్వు అంత చండాలంగా మాట్లాడితే, దరిద్రపు నా కొడక నిన్ను ఏం చెయ్యాలరా దరిద్రుడా. వాళ్ళు పెట్టిన భిక్షతో బతుకుతూ నాకు ఫ్యాన్సే లేరంటూ నీ యదవ పేలాలు ఆడుతూ, హిందూ దేవులను నీకు ఇష్టం వచ్చినట్టు తిడుతూ, కొడక నీకు ఉప్పు కారం కోసి పెట్టాలరా. అంటే పుచ్చకాయకు ఒక బొక్క పెట్టి నువ్వు చేసిన ఆ వీడియో, నీకు ఎంత చండాలం రాది యదవనా కొడక. చూస్తున్న వాళ్ళకు ఎలా అనిపిస్తుంది? నువ్వు చేసే ఆ చండాలాన్ని మళ్ళీ వీడియో తీస్తూ బొత్తాయిలు అని అందరినీ అంటున్నావంటే, అందరికంటే పెద్ద బొత్తాయివరా యదవనా కొడక నువ్వు. మొదట్లో నువ్వంటే గౌరవం ఉండేదిరా చెత్తనా కొడక, కానీ ఇప్పుడు బొత్తాయిల సంగతి సోత్తా ఏంట్రా నువ్వు చూసేది నా బొచ్చు. నువ్వే ఒక పెద్ద బొత్తాయి గాడివరా యదవనా కొడక. సీతమ్మ తల్లిని, ద్రౌపదీదేవిని నీ ఇష్టం వచ్చినట్టు తిట్టి, గరికపాటి గారిని నీ ఇష్టం వచ్చినట్టు తిట్టి, శివాజీ గారిని నీ ఇష్టం వచ్చినట్టు తిట్టి, యదవనా కొడక నువ్వు మనిషివేనా అని నాకు డౌట్ వస్తుందిరా. నువ్వు మనిషి పుట్టుకే పుట్టుంటే, నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే అంత పెద్ద వాళ్ళని అలా తిడతావరా యదవనా కొడక నువ్వు. సారీ బ్రదర్స్ ఇలా మాట్లాడుతున్నందుకు. వాడి గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, వాడి ఇన్స్టాగ్రామ్ బ్లాక్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. వాడు ఇష్టం వచ్చినట్టు దేశాలు తిరుగుతూ వాడు ఎంజాయ్ చేస్తున్నాడు అంటే అది మనము పెట్టిన భిక్ష. వాడి ఫాలోవర్స్ లో నేను ఒకని బ్రదర్స్, కానీ ఇప్పుడు కాదు. అన్వేష్ గాడి గురించి మాట్లాడితే వాడు ఇప్పటికీ కూడా కొవ్వు దగ్గలేదు బ్రదర్స్. ఎందుకు అంటే, వాడు నాకు నెలకు లక్షలు వస్తాయిరా, ఏంట్రా మీరు పీకేది నా బొచ్చు అంటున్నాడు యదవనా కొడుకు. వాడికి బుద్ధి రావాలి అంటే యూట్యూబ్ కూడా వానికి బ్యాన్ అవుతే అప్పుడు తెలుస్తుంది నా లమ్మిడి కొడుకు వాడికి. యూట్యూబ్లోనే వాడు ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నాడు. ఆ యూట్యూబ్ బ్లాక్ అవ్వాలి ఆ డాష్ గానికి. అప్పుడు తెలుస్తుంది హిందువులంటే ఏంటి, హిందువుల పవర్ అంటే ఏంటి లమ్మిడి కొడుక్కి. ఆ అన్వేష్ గాడు దేశాలు తిరుగుతూ చెత్త ఫుడ్లు తింటూ, తేళ్ళు, మండ్రిగబ్బులు, పులుగులు, వాడు తినే తిండి చూస్తే ప్రతి ఒక్కడు అసహించుకునే విధంగా ఉంటుంది యదవనా కొడుకు. దేశాలు తిరుగుతూ సొల్లు చెబితే చూస్తున్నారు జనాలు, డబ్బులు వస్తున్నాయి, నాకు చాలా డబ్బులు వస్తున్నాయని ఎగిరిగిరి పడే ఇలాంటి నా కొడకలకు బుద్ధి చెప్పాలంటే అన్ని బ్లాక్ చేయాలి బ్రదర్స్ అని నా ఒపీనియన్ బ్రదర్స్. ఈ అన్వేష్ గాడు శివాజీ గారు చెప్పినప్పుడు మాట్లాడిన మాటలు అన్నీ ఇన్ని కాదు. వాడికి నోటికి ఏదొస్తే అది మాట్లాడిన దరిద్రపు డాష్ నా కొడుకు వాడు. ఇలాంటి చెతనా కొడుకుల్ని ఏం చెయ్యాలి అంటే, ప్రతి మతాన్ని, ప్రతి దేశాన్ని, ప్రతి ఒక్కరిని గౌరవించడం మన హిందూ సంప్రదాయం. కానీ హిందూ హిందువుల్ని విమర్శించే ఏ నా కొడుకునైనా సరే నిలువున నెత్తిన నరకాలి నా కొడుకుల్ని. అది నా ఒపీనియన్ బ్రదర్స్. ఇలాంటి అన్వేష్ లాంటి చెత్తనా కొడుకులు ఎంతమంది ఉన్నా మన ఇండియాని ఏమీ పీకలేరు. ఇండియా మీద అతి ప్రేమ చూపిస్తూ వేరే దేశాలు వెళ్ళి నాటకాలు ఆడుతున్న ఈ లంబిడి కొడుకులకి ఈసారి గుణపాఠమే బ్రదర్స్. ఎవడైనా సరే ఇండియా తర్వాతే ఎవడైనా
రే అన్వేష్ ఎదవనా కొడక, డబ్బులు వస్తుందని ఎగిరెగిరి పడకు. నీ యూట్యూబ్ ఛానల్ బ్లాక్ అయిందో, ఎదవనా కొడక, ఎదవ తిట్లన్నీ తిట్టిన నిన్ను, ఇండియా పైన కూసిన కూతలో నిన్ను ఎన్కౌంటర్ చేసిన తప్పుండదురా సన్నాసి నా కొడక. నువ్వు ఇండియన్ దేవుళ్ళ పైన ఇండియా మీద విషం చిమ్మే ఎదవనా కొడుకువు, అది అందరికీ తెలుసు. కానీ నీ ఎదవ డ్రామాలు కొందరికి నచ్చుతాయి కాబట్టి నీ ఆట సాగుతోందిరా ఎదవనా కొడక. నిన్ను ఉప్పు కారం కోసి పెట్టాలరా సన్నాసిగా. ఈ అన్వేష్ గాడి యూట్యూబ్ ఛానల్ బ్లాక్ అవుతుంది అని అంటున్నారు. ఆ బ్లాక్ అయితే ఎంతమంది హ్యాపీ, ఎంతమంది నాన్ హ్యాపీ కామెంట్స్ చేయండి బ్రదర్స్. ఓకే బ్రదర్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్. ఓం నమః శివాయ.